దాకా వినిపిస్తుందే, అయ్యో చంపేస్తుందే. నువ్వు నన్ను విడకనే కంట నీరు జారెనులే, జ్ఞాపకాలే గుండె నిండా నిండిపోయేనే. వెళ్ళిపోకే వెళ్ళిపోకే నన్నిలా వదిలే, తట్టుకోలేని బాధ మిగిలే నా గుండె పగిలి. ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా, గాలినైనా పీల్చలేను నిన్ను చూడకుండా. ప్రేమ ప్రేమంట, ఈ ప్రేమే కదా నా పెద్ద కూతుర్ని బలి తీసుకుంది. నిన్ను కూడా వదులుకోవటం నాకు ఇష్టం లేదు, అర్థమైందా? ఉన్న వరకు అది ఆగే చావు వరకు నిన్ను మరువలేనులే, నా వల్ల కాదులే. కంట కన్నీరైన గుండె శోకమైన గుప్పెడంత గుండెకైనా నా బాధ కానరాదే, అయ్యో కన్నీటిగాదే. అడిగినాను నా నీడనే ఎందుకంత కన్నీరనే, కంట నీరే చేరే దూరం ఎంతవరకే. మర్చిపోని జ్ఞాపకాలే తుడిచిపోని సంతకాలే, ఏద నిండా నువ్వేలే చేయనే. వెళ్ళిపోకే వెళ్ళిపోకే నన్నిలా వదిలి, తట్టుకోలేని బాధ మిగిలే నా గుండె పగిలి. ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా, గాలినైనా పీల్చలేను నిన్ను చూడకుండా. ఇతను చనిపోవడానికి కారణం తెలియాలంటే మనం ఒక వారం గతంలోకి వెళ్ళాలి. పిల్ల అంటూ ప్రాణమ్మలా మెంకి తెచ్చుకున్నావు కదరా నా కొడక. నమస్తే. నమస్తే తమ్ముడు, బాగున్నావా? అన్న నీతో ఒక చిన్న పని ఉందన్నా. చెప్పు తమ్ముడు. అన్న మన చెల్లి మ్యారేజ్ పెట్టుకున్నాము ఇదే వీక్ లో. మంచి తమ్ముడు. అయితే మన చెల్లి వెనక ఒక అబ్బాయి ప్రేమని వెంట పడుతున్నాడు. అవునా? అయితే ఏం చేయాలి చెప్పు. లేపేల్నా? చెప్పు తమ్ముడు. ఏమి వద్దు, జస్ట్ వార్నింగ్ మాత్రం ఇవ్వండి అన్న. సరే తమ్ముడు. వినకపోతే మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. ఇదిగా మన అడ్రస్. చూసుకో. సరే తమ్ముడు, ఆ టెన్షన్ నువ్వు ఇంక వదిలే. నా తమ్ముడు రవిరెడ్డి గొప్ప చెప్పిన చూసుకుంటారు. ఎంజాయ్గా మ్యారేజ్ పనులన్నీ చూసుకో.
తీసుకుని వచ్చినారు మీరు? ఏమ్రా మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెంక పడినావంట, ఏంది నీ గోలా? తనకు ఈ వీక్ లో మ్యారేజ్ చేస్తున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకురా, లేకుంటే ప్రాణాలతో మిగిలావు. నాకు తను చెప్పకుండా మ్యారేజ్ చేసుకోదు. రండిరా. శైలు మ్యారేజ్ జరిగి 1 వారం అయిపోయింది. అరే చెంటి ఏమైందిరా? అరే చెంటి, అరే చెంటి, అరే చెంటి ఏమైందిరా? అరే అరే చెంటి, అరే చెంటి, అరే చెంటి, చెంటి శైలురా, శైలు ఆడదురా, శైలు ఆడదురా. అరే శైలు మ్యారేజ్ అయిపోయిందిరా, నీవేంటి ఇక్కడ ఉన్నావు?
రా, నీ స్కూల్లో లేకుండా ఒక వారం అయిందిరా. తను అప్పుడే మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయిందిరా. నిజంగా ప్రేమించే వాళ్ళైతే రిలేషన్కి వాల్యూ ఇచ్చి వారు 100 తప్పులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని వదులుకోకుండా ఉండడానికి ఒక్క రీజన్ అయినా వెతుకుతుంటారు. కానీ ఏ తప్పు లేకున్నా వద్దు అనుకుంటే చాలు, ఏ కారణం లేకున్నా ఏదో ఒక కారణం చెప్పి వెళ్ళిపోతుంటారు. ఇదే ఫేక్ లవ్ అంటే. కానీ కొందరు అమాయకులు ఇతనిలా గుడ్డిగా ప్రేమించి వాళ్ళు వెళ్ళిపోయారు అనే బాధలో ఏమీ ఆలోచించకుండా ఇలా చనిపోతుంటారు. బట్ చనిపోయే ముందు నాకు ఫ్యామిలీ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు అని ఒక్కసారి ఆలోచించి కనీసం మిమ్మల్ని కని పెంచిన అమ్మా నాన్నలకు అన్యాయం చేయకుండా ఉండండి చాలు. కోవిడ్-19 అంటే ఇది ఒక యుద్ధం అనుకోండి. ఎలా అంటే మన ప్రధానమంత్రి గారు 21 రోజులుగా మన ఇండియాని లాక్డౌన్ చేశారు. అంటే మనం మన ఇళ్లలో నుంచి 21 రోజులు బయటికి రాకుండా ఉండాలి. ఇది మన కోసం చేస్తున్న ఒక పోరాటం. ఇందులో మనమే సహాయం చేయకపోతే ఎలా చెప్పండి? అందుకే ప్లీజ్ ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు నేను కోరుకునేది ఇంతే. ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఈ కరోనా వైరస్ నుంచి బయటపడదాం. థ్యాంక్ యూ అండ్ స్టే హోమ్, స్టే హ్యాపీ. బాయ్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కుదిరితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.